హై గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది రాత్రి వరల్డ్. నా పేరు డికి. ఇక ఈరోజు మనం ఎటు వెళ్ళిపోతున్నామంటే వెల్కమ్ టు ది రాత్రి వరల్డ్. ఇక ఈరోజు మనం ఎటు పోతున్నామంటే మనం పోతున్నాం మేడారం. మామగారు చూడు పిల్లి చూసినట్టు చూస్తుంటాడు. మామ పేరు ఇప్పుడు నుంచి పిల్లేష్. ఇక హొలమామకి బాయ్ చెప్పేసి ఉప్పల్ బస్ స్టాండ్ లో అటు ఇటు దిక్కులు చూసి ఫస్ట్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కిన. దాని తర్వాత మళ్ళీ సూపర్ లగ్జరీ బస్ అవపడంగానే దాంట్లో మళ్ళీ ఊరుకుంటూ వెళ్ళి దాన్ని ఎక్కి జాతరకి పోవడం. దీంతో నేను 4వసారి. చిన్నప్పుడు 3 సార్లు పోయినాం అండ్ లాస్ట్ 6 years నుంచి అసలు పోలేదు. బట్ ఇప్పుడు 6 years తర్వాత ఫైనల్ గా మళ్ళీ మేడారం జాతరకి వెళ్తున్నాను. ఆ ఫీలింగ్ మాత్రం హైలో ఉంది. గట్టమైసమ్మ దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఆడ మొక్కుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి బస్ టికెట్ వచ్చేసి 770 రూపీస్ ఫర్ సూపర్ లగ్జరీ. మొత్తానికి అయితే వచ్చేసాం. ఫస్ట్ మనం జంపనవాగ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత సమ్మక్క సారక్క అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. 7 నుంచి ఆటోలు కూడా ఉంటాయి. బట్ మనం నడుచుకుంటూనే పోతున్నాం. చుట్టూ చూస్తే షాపులు, పైన మంచు, చుట్టూ జనాలు, ఆ ఫీలింగ్ వస్తుంది. ఇక దోస్తుగాళ్ళని పిలిచిన దోస్తుగాళ్ళు రానన్నారు. వాళ్ళు రాబోతే ఎందుకు, మనం ఒంటరిగానే ఎంజాయ్ చేసే టైపు. మనం ఒకళ్ళ కోసం వెయిట్ చేసే టైపు కాదు. అయితే జంపనవాగ దగ్గరికి అయితే వచ్చేసిన. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. రెడీ అయితే అయిపోయినాం. ఇక దర్శనానికి వెళ్తున్నాం. ఇక మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా కో ఇన్సిడెంట్ కదా బ్రో, కో ఇన్సిడెంట్ గా బ్రో కూడా కలిసిందని చెప్పి అట్లనే కో ఇన్సిడెంట్ గా బ్రో కూడా కలిసిండు. బ్రో టైగర్ ని చూస్తారా బ్రో? టైగర్ ఇక చాలా మంచిగా ఉంది. ఫోటోలు కూడా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళు దిగుతారు. బ్రో టెంపుల్ దగ్గర అయితే ఈడ నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. మస్తు అనిపిస్తుంది చూస్తా అంటే. రావాలి బ్రో, మీరు కూడా రావాలి. ఇక టైం వేస్ట్ చేసుకుంటారు రీల్ చూసుకుంటా. ఏముంది బ్రో, ఒక 2000 కూడా కాదు, 1500 పట్టుకొని వస్తే ఒక ఎక్స్పీరియన్స్ బ్రో. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ వస్తే. ఇంత బాగుంది, మస్తు అంటే మస్తు ఉంది. ఇక దర్శనానికి కూడా వెళ్తున్నాం. ఆడ మొత్తం చూపిస్తా డీటెయిల్ గా. ఇక కొబ్బరికాయ తీసుకోవాలి అండ్ బెల్లం, బంగారం కూడా తీసుకుంటున్నాం. ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది టెంపుల్. మన మినిస్టర్ సీతక్క గారి ఆధ్వర్యంలో మన సమ్మక్క సారక్క దేవాలయాన్ని చాలా అంటే చాలా అద్భుతంగా మార్చారు. ఇక్కడ జనాల చిన్నపిల్ల నుండి పెద్దవారి వరకు ముఖంలో సంతోషంతో అమ్మవారిని చూడడానికి వెళ్తున్నారు. మొత్తానికి అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయింది, బయటికి వెళ్తున్నాం. ప్రతిసారి మనం సింగిల్ గా ఎక్కడికి వెళ్ళినా మనకు ఎవరో ఒకరు పరిచయం అవుతారు. అలాగే ఈసారి పరిచయం అయిన వ్యక్తి అదే మన దస్తగిరి బ్రో. వాస్ సూపర్ కూల్ అండ్ స్మైలింగ్ ఫేస్. ఇక చాలా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసి నాతో. ఇక ఇలాంటి పర్సన్ మన లైఫ్ లో కలిస్తే మన లైఫ్ కొంచెమైనా చేంజ్ అవుతుంది అని చెప్తారు. అట్లాంటి పర్సన్ దస్తగిరి బ్రో. ఎట్లున్నాను రా? సేమ్ త్రియాగానే ఉన్నావు అన్న. క్రికెట్ 6, 4 తీసి గెలవాలన్న ఎంఐ టీం వచ్చాక ఫుల్ షాట్ కొట్టాలా. ఓకే గైస్, నమస్తే. సబ్స్క్రైబ్ అన్న, లైక్ కూడా చేసుకోండి, కామెంట్ చేసుకోండి.